ఎమ్మెల్సీ కవిత డాడీ ఇవి పాజిటివ్ అంశాలు, ఇవి నెగటివ్ అంశాలు అని చెప్పి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో జరిగినటువంటి విషయాల్లో ఆ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఓ లేఖ రాసింది. ఆ లేఖ కాస్త విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఎందుకు ఆ లేఖ రాయాల్సి వచ్చింది? పార్టీ వీడతారా, సొంత పార్టీ వీడతారా, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో జోరుగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ జాగృతి మాజీ కన్వీనర్, కవితకి అత్యంత సన్నిహితుడు తాన్పర్తి తిరుపతిరావు ఉన్నారు. తిరుపతిరావు గారు నమస్తే. ఏంటి పరిస్థితి అసలు? ఎమ్మెల్సీ కవిత గారు పొలిటికల్ పార్టీ పెడతారా లేదా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా? ఇప్పటి వరకు అయితే కవిత గారు నేను పొలిటికల్ పార్టీ పెడతా అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అట్లా అని చెప్పేసి పెట్టను అని కూడా అనలేదు. సో ఆ లేఖ తర్వాత వస్తున్నటువంటి కథనాలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అయితే వారు ఇట్లాంటి విషయాల మీద ఎక్కడ కూడా స్పందించలేదు. కనుక మనం ఇక పెడతారా పెట్టరా అనేటువంటి అంశాన్ని అయితే ఇంత తొందరగా చెప్పలేము. అంటే భారత జాగృతిగా భారత రాష్ట్ర సమితి మారినప్పుడు భారత జాగృతిగా అయింది. మళ్ళీ ఇటీవల 2 రోజుల క్రితము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ జాగృతికి సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. 11 కమిటీలు ఈ బొగ్గుగని కార్మిక సంఘంతో కోఆర్డినేషన్ చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఎట్లా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అసలు? తెలంగాణ జాగృతిగా ఉన్నటువంటి దాన్ని భారత జాగృతిగా మార్చడంలో ఉద్దేశం ఏంటి అంటే, అప్పుడు జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి క్రమంలో ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ జాగృతి అనడం కంటే భారత జాగృతి అనడం బెటర్ అనేటువంటి ఉద్దేశంతో ఆ జాతీయ స్థాయిలో ఆ రకంగా నేమింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణలో పనిచేసేటువంటి క్రమంలో తెలంగాణ జాగృతిగానే ఉంటుంది. కనుక తెలంగాణ జాగృతి కమిటీలను మాత్రమే ఇప్పుడు వారు వేస్తూ ఉన్నారు. ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో టచ్లోకి వచ్చిండ్రు, 6 ఎమ్మెల్యేలతో నేను వస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి కథనాలు కూడా వచ్చాయి కొన్ని పత్రికలలో. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మీ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఈరోజు పొద్దున్నే ఆ కథనాల మీద వారు స్పందించిండ్రు. అంటే అది ఫేక్ కథనాలు అని చెప్పేసి వారు ఆల్రెడీ పొద్దున్నే ట్వీట్ చేయడం జరిగింది. ఇక వారు చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నేను చెప్పడానికి ఏముండదు. వారు ఒకవేళ చెప్పక దాని విషయం మీద స్పందించకపోతే వారి ద్వారా ఏదైనా సమాచారం తెలుసుకొని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక వారే స్పందించిన తర్వాత మనం స్పందించడానికి ఏముండదు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎక్కడ వారు అసంతృప్తిగా ఉన్నారు? అంటే లిక్కర్ క్వీన్ అని చెప్పి విమర్శలు వచ్చాయి, కొన్ని రాజకీయ పార్టీ నేతలు విమర్శించారు బహిరంగంగా. జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత సైతం ఆ కాలంలో ఏమైనా జరిగిందా? చాలా మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి సమయంలో. అంటే కవిత గారు వచ్చిన తర్వాత కూడా ఒక వివరణ ఇచ్చిండ్రు. ఈ లేఖలు రాయడం అనేది కొత్త కాదు, చాలాసార్లు కూడా ఇట్లాంటి లేఖలు పార్టీ అధ్యక్షుల వారికి రాసి ఉన్నాను. కాకపోతే అవి ఇంటర్నల్గా అట్లనే ఉన్నాయి. ఈసారి రాసినటువంటి లేఖ మాత్రం ఒక పద్ధతి ప్రకారం వారు ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా ఉండేటువంటి సందర్భంలో అది లీక్ చేసిరు. 24 అవర్స్ వారు అందుబాటులో లేకుండా పోయినరు. ఆ లోపు అదంతా కూడా బాగా చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో ఇది ఎవరో బయట పెట్టిండని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే దానిలో కేసీఆర్ దేవుడు అయితే కేసీఆర్ చుట్టూ ఉండేవాళ్ళు కొంత దయ్యాలు కూడా ఉన్నాయి, ఆ దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అనడం జరిగింది. ఆ దయ్యాలు అనేది ఎవరిని ఉద్దేశించి అన్నట్టుగా మీరు భావిస్తారు? ఇప్పుడు వారు చెప్పిండ్రు లేక నేను ఉద్దేశపూర్వకంగా లీక్ చేసిందని చెప్పిండ్రు. కేసీఆర్ గారికి వారి ఇంటికి వారి ఫామ్ హౌస్కు పంపబడినటువంటి లేఖ మరి బయటకు వచ్చిందంటే ఎవరో ఒకరు దాన్ని లీక్ చేస్తేనే కదా. ఒకవేళ నిజంగానే వారే లీక్ చేయాలనుకుంటే 2వ తారీఖు నాడు రాసినటువంటి లేఖ అవసరమైతే బహిరంగపరిచేవారు తెల్లారే. అట్లా కాదు కదా. వారు ఉద్దేశపూర్వకంగానే కొద్దిమంది ఆ ఫ్లైట్ ఎయిర్పోర్టుకు వస్తున్నటువంటి క్రమంలో దాన్ని లీక్ చేసేసి వారు అందుబాటులో లేనటువంటి సమయంలో ఇదంతా కూడా రచ్చరచ్చ చేయడం జరిగింది. అట్లా కనుక అందుకే దాన్ని ఉద్దేశించే కేసీఆర్ గారు దేవుడే, కానీ వారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకన్నారు అంటే ఆ లేఖ బయటకు వచ్చింది కాబట్టి అలా అనడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడితే అంటే సహజంగా రాజకీయ నాయకులు విన్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళు అన్నట్టుగా మంచికో చెడుకో ప్రజలలో ఉండాలి, ఆల్వేస్ దే స్టాండ్ ఇన్ ద పీపుల్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఏమైనా ఫ్రంట్ పేజీ వార్తల్లో నిలుస్తున్నారని అనుకోవచ్చా, లేదంటే అస్తిత్వ పోరాటం అని చెప్పొస్తా ఇక్కడ?
ఇప్పుడు కవిత గారు పార్టీ పెడితే సస్టైన్ అవుతారా లేదా అనేటువంటి ప్రశ్న. సరే వాళ్ళు పార్టీ పెడతారా పెట్టరా అనేది తెలియదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే కవిత గారు తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీలకు ఈక్వల్గా నడిపిండ్రు. అంటే కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలకు లేని క్యాడరు తెలంగాణ జాగృతికి ఉండింది. నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా అవతరించిన తెలంగాణ జాగృతి పొలిటికల్ పార్టీగా మెర్జ్ అయితే ఈ జాగృతిలో ఉన్న వాళ్ళందరూ కూడా సభ్యులందరూ కవిత వెంట వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారా మీరు మీతో పాటు? ఇప్పుడు మీకు తెలంగాణ జాగృతి చేసినటువంటి కార్యక్రమం చూస్తే ఒక సందర్భంలో జగిత్యాల్లో వాళ్ళ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్ కంటే ఎక్కువ కూడా మేము అక్కడ కార్యక్రమాలు చేసిన సందర్భం. ఏం కార్యక్రమాలు చేశారు? చాలా కార్యక్రమాలు చేసినాము జగిత్యాల ప్రాంతంలో. అప్పుడు అసలు అంటే రకరకాల సభలు, సమావేశాలు, సాహితీ కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి అంశాలు ఆ ప్రాంతంలో కొంత వీక్ ఉంటే మేము చేసినటువంటి సందర్భం. అంటే ఒక రాజకీయ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలను మేము చేసినాం. ఇక్కడ తెలంగాణ చౌకులో కూడా మేము ధర్నాకు పూనుకున్నాం ఆ రోజుల్లో. తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి మిలియన్ మార్చ్ కానీ, లేకపోతే సాగర్ తీరం కానీ, వంట వార్పు కానీ, ఇతర కార్యక్రమాలలో కూడా జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రిలోనైతే అసలు తెలంగాణ రాష్ట్ర సమితికి అసలు క్యాడర్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితులలో కవిత గారు అక్కడ మహదేవ్పూర్లో వద్దంటే కూడా అక్కడ తెలంగాణ తల్లిని ఆవిష్కరించి ఆ రోజు రాత్రి వారికి అక్కడ బస కూడా ఇవ్వకపోతే కాళేశ్వరం పోతే మేము దాదాపు 200 మంది మా కార్యకర్తలు వారికి రక్షణగా నిలిచినటువంటి సందర్భం. తర్వాత కాటారంలో వారిని అరెస్ట్ చేసిండ్రు. కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తే అదంతా ఓకే, అది చాలా టెన్సివ్ సిచ్యువేషన్ ఉండే. తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున లేచినటువంటి సమయము. అటు కొమరం భీం విగ్రహం కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహాలు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాలు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో జరిగినటువంటిది. ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ పొలిటికల్ సినారియోలో కేటీఆర్ గారితో ఈక్వల్గా కవిత గారు స్థానం కోరుకుంటున్నారని భావించవచ్చు. ఆ పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి అంటే స్వచ్ఛంద సంస్థలు చాలామందికి ఉన్నాయండి. ఇప్పుడు ఎన్జిఓస్ చాలామంది ఉన్నాయి. మరి తెలంగాణ జాగృతి స్థాయిలోనైతే మరి ఏ ఎన్జిఓ పనిచేసిందో నాకు తెలియదు. సో కవిత గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. వారు తర్వాత ఒకసారి ఎంపీ అయ్యిండ్రు, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండ్రు. సో అన్నీ కూడా వారికి మంచి చక్కటి అవగాహన ఉన్నది, లీడర్షిప్ ఉంది, డైనమిజం ఉంది, నిరంతరం కూడా యాక్టివ్గా పనిచేసేటువంటి పర్సనాలిటీ వారు. మరి కేటీఆర్ గారితో పోలిక అని మీరు అంటున్నారు. కేటీఆర్ గారు సహజంగానే తండ్రి వారసత్వం ఉంటుంది, తర్వాత సహజంగానే వారు వర్కింగ్ ప్రెసిడెంటు కాబట్టి పార్టీ అనేది వారి చేతిలో ఉంటుంది. సో ఆ రకంగా వారికి శ్రేణులు అండగా ఉండడం అనేది అత్యంత సహజం. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక లీడర్షిప్కు ప్రయాణంలో ఎవరేందనేది తెలిసిపోతుంది. ఎవరి వ్యవహారం ఏంది, ఎవరి మేనరిజం ఏంది, ఎవరు ఎట్లా ఉంటారు, ఎవరు డైనమిక్గా ఉంటారు, ఎవరు నిరంతరం ప్రజల్లో ఉంటారు, ఎవరు ఏ కార్యక్రమాలు రూపొందించుకుంటారని ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి 42% బీసీల రిజర్వేషన్ అని చెప్పితే వారు చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అసలు రాజకీయ పార్టీల కంటే ఎక్కువ కూడా వారి ధర్నాకు జనం వచ్చిండ్రు. మొన్న సింధూరు మీద వారు ర్యాలీ తీస్తే అధికార పక్షం చేసిన ర్యాలీ కంటే కూడా వారి ర్యాలీ ఎక్కువ అయిపోయింది. సో కనుక ఇక్కడ కవిత గారు ఇంకా ఢిల్లీలో జరిగినప్పుడు మీరు అన్నారు కదా కేసు అని చెప్పేసి, ఆ కేసు తర్వాత ఒక మహిళ బయటికి వచ్చి క్షేత్రస్థాయిలో ఈ రకంగా ఇంతమంది జనాన్ని సమీకరించుకుంటూ వెళ్ళడం అనేది ఆమె యొక్క మానసిక స్థైర్యము, ధైర్యము అనేదాన్ని తప్పనిసరిగా మనం మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కనుక వారికి పట్టుదల ఉన్నది, కృషి చేసే తత్వం ఉన్నది. కనుక వారు ఎట్లనైనా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అంటే పొలిటికల్ పార్టీ పెట్టినప్పటికీ తమదైన శైలిలో రాణించే అవకాశం ఉందంటారా ఫైనల్గా మీరు? 100% అండి. ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెడతారా పెట్టరా అని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఆ పరిస్థితి కనుక వస్తే వారు తప్పనిసరిగా దాన్ని చక్కగా లీడ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందిని సమీకరణ చేస్తారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే పొలిటికల్ పార్టీస్ ఎట్లా ఉంటాయంటే పాకెట్ మనీతోను కూడా పొలిటికల్ పార్టీలు నడిచినటువంటి ఇప్పుడు మనం చూస్తే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉంది. పోయినసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 150 మంది బీఫామ్లు ఇస్తే 100 మంది గెలిచినందు. ఎట్లా గెలిచినారు? పార్టీ అని కూడా కాదు అక్కడ. వాళ్ళు ఏంటంటే ఒక బలమైనటువంటి క్యాడర్ అనేది అందులో టికెట్ రాకపోవడం వల్ల ఇందులో కాస్త ఈ పార్టీ ద్వారా గెలవడం జరిగింది. ఇప్పుడు కవిత గారు వెళ్ళేటువంటి పరిస్థితులలో కేవలం కవిత గారు అని కాకుండా చాలామంది ఆయా నియోజకవర్గంలో బలమైనటువంటి వాళ్ళు, ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రణాళికే ఉంటుంది కదా. ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఊరికే పార్టీ పెట్టుకొని వారు కూర్చోరు కదండి. సో కనుక తప్పనిసరిగా వారు రాణిస్తారు.
అంటే దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఆల్రెడీ కొనసాగుతున్నాయా? మీరు గతంలో తెలంగాణ జాగృతి కన్వీనర్గా చేశారు, ప్రస్తుతం మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. మీకు పిలిపిస్తే పార్టీ పెడితే కవిత వెంట మీరు ఉంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు కవిత గారి నాయకత్వంలోనే పర్టికులర్గా నేను ఉంటాను. ఎందుకంటే వాస్తవానికి నాకు ఉనికి వచ్చింది వారి వల్లనే కదా. నేను ఒక ఎంప్లాయీగా ఉన్నటువంటి సందర్భంలో నన్ను తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్గా పెట్టినప్పుడు ఇక్కడ జయశంకర్ గారి నిలువెత్తు విగ్రహం, మొట్టమొదటి నిలువెత్తు విగ్రహం ఆ సభాధ్యక్షత నేను వహించిన, నాకు అవకాశం వచ్చేసింది. ఇలా ఆ విగ్రహం ఉన్నన్ని రోజులు నా పేరు ఇక్కడ ఉంటుంది. ఆ రకమైనటువంటి గుర్తింపు వారు నాకు ఇచ్చిండ్రు. రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి అవకాశం ఇచ్చిండ్రు. నేను అన్ని రకాలుగా చాలా జిల్లాలు తిరిగి కమిటీలు వేసి ఆ అవకాశాన్ని కూడా నాకు వారు ఇవ్వడం జరిగింది. కనుక ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారి వెంటే ఉంటాం మేము. నేనే కాదు, మా క్యాడర్ కూడా, మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా తప్పనిసరిగా వారి వెంటనే నడుస్తారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పర్టిక్యులర్గా బీఆర్ఎస్ కార్యకర్తల నేతలతో పాటు రాష్ట్ర ప్రజల్లో సైతం ఒక చర్చ జరుగుతుంది. కవిత దారి ఏటు? సొంత పార్టీయా, ఉన్న పార్టీలో కొనసాగుతారా, లేదా కాంగ్రెస్ వైపుకి కొంతమంది ఎమ్మెల్యేలతో వెళ్తారా అనేది చర్చ జరుగుతుంది. మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీకున్నటువంటి సోర్స్ ఎట్లా ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తారు అనేటువంటి అంశాన్ని అయితే వారు ఖండించారు. ఇక పార్టీలో వారి ప్రాధాన్యత ఏమిటి, ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి వారి నిర్ణయం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు వారు దాదాపుగా పార్టీలో ఉండొచ్చు, పార్టీలో పట్టు సాధించవచ్చు, పార్టీ ఏదైనా బాధ్యతలు, కీలక బాధ్యతలు కోరవచ్చు. ఒకవేళ లేని పరిస్థితులలో వారు పార్టీకి కూడా ముందుకు వెళ్ళవచ్చు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పార్టీలో తమదైన శైలిలో అవకాశం వస్తే, బాధ్యతలు అప్పగిస్తే కంటిన్యూ అయ్యి మరింత ఉత్సాహంతో పనిచేసి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదంటే సొంత ఏజెండాతో కొత్త పార్టీకి సైతం సిద్ధం అనేటువంటి కోణంలో అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పుడు చేసుకున్నట్టుగా మనం గమనించవచ్చు. దానికి సంబంధించి తెలంగాణ జాగృతి శ్రేణులు అంతా తనతో పాటు మిగతా అంతా కూడా కవితతోనే ఉంటాము, మా ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.